నిజాలు నిదానంగా తెలుస్తాయి. కానీ ఆ నిజాల్ని చర్చించేటటువంటి ధైర్యం కావాలి. అమెరికాకి సంబంధించిన ఓ జర్నలిస్ట్ అక్కడ ఉన్నట్లు మేధావి కూర్చుని చర్చ జరిపారు వాషింగ్టన్ పోస్ట్ దగ్గర. ఏంటది అంటే అమెరికాలో చాలా మేధస్సు ఉంది, చాలా అద్భుతమైనటువంటి మేధస్సు కారణంగానే అమెరికా అగ్రభాగాన ఉందంటే అమెరికా అగ్రభాగాన ఉన్నమాట వాస్తవం. కాకపోతే అది అమెరికాలో ఉన్నటువంటి మేధస్సు వల్ల కాదు, ప్రపంచంలో ఎక్కడ మేధావులైతే ఉంటారో వాళ్ళకి నీ దేశం సేఫ్ కాదు, అమెరికా సేఫ్, నీ దేశం కంటే అమెరికాలో సకల సదుపాయాలు ఉన్నాయి, నీ దేశం కంటే అమెరికాలో అద్భుతమైనటువంటి గౌరవం దక్కుతుంది అని చెప్పి మేధో వలసని మనం ప్రోత్సహిస్తున్నాం. వాస్తవంగా సిలికాన్ వ్యాలీ నుంచి అమెరికాలో అత్యున్నతమైనటువంటి కంపెనీలు అన్నీ కూడా వలసవాదులు ప్రతిష్ఠించినయే. వాళ్ళ దేశాల్లో ఉన్న రాజకీయాల కారణంగా వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి ప్రోత్సాహకలేమి కారణంగా ఎవరైతే పక్కకి పోతున్నారో వాళ్ళు వచ్చి అమెరికాలోకి వచ్చేటప్పటికి వాళ్ళ టాలెంట్ వినియోగించుకోవడానికి అమెరికన్ సాయిల్ ఉపయోగపడుతుంది. మన వాళ్ళు మాత్రం విద్యలో తక్కువగానే ఉంటున్నారు, మెరిట్స్ తక్కువగానే ఉంటున్నారు. చివరికి విదేశాల మీద డిపెండ్ అయిన వలసవాదుల మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితుల్లో ఎకానమీ నడుస్తుంది తప్పించి మన సొంత ఇది కాదు. వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అమెరికా అత్యున్నత స్థాయిలో ఉంది అన్నటువంటి అద్భుతమైనటువంటి అంశం, చర్చ జరగాల్సిన అంశం.